నూరుకట్ల పిశాచం కథలు. ప్రజలు, చదువు. ఒకానొకప్పుడు స్వరూపదేశాన్ని ప్రతాపసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన పాలనలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకునేందుకు అతడు కొంతకాలం పాటు రాజ్యం నలుమూలలా సంచారం చేశాడు. అలా అతడికి తన పాలనలో ఎందరో ప్రజలు దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలిసింది. రాజధానికి తిరిగి వెళ్ళాక రాజు మంత్రులందర్నీ సమావేశపరిచి, నా ప్రజలందరికీ తిండికి గుడ్డకు లోటుండకూడదు, అప్పుడే నాకు మనసు స్థిమితపడుతుంది, అందుకేం చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు మంత్రులందరూ రాజుకు ఎన్నో సంక్షేమ మార్గాలు సూచించారు. రాజు వెంటనే వాటి అమలుకి ఎంత ఖర్చవుతుందా అని అంచనా వేయించాడు. ఖజానాలోని రొక్కం అంతా తీసినా కూడా అందుకు చాలదని లెక్క తేలింది. డబ్బు కోసం యుద్ధం ప్రకటిద్దాం, పొరుగు రాజ్యాల మీద దండెత్తి డబ్బు కొల్లగొట్టి తెద్దాం అన్నాడు ఒక మంత్రి. ప్రతాపసేనుడు దీనికి ఒప్పుకోలేదు. మనం పొరుగు రాజ్యం మీద యుద్ధానికి వెడితే అందుకు సైన్యాన్ని సమాయత్తం చేయాలి. యుద్ధం అమిత వ్యయంతో కూడుకున్నది. అటుపైన జయాపజయాలు దైవాధీనాలు అన్నాడాయన. అప్పుడు మరో మంత్రి, మహాప్రభు, మనకు పొరుగున ఉన్న చిత్రసేనుడు సైనిక పరంగా బలహీనుడు, ఆర్థికంగా బలవంతుడు. అతడిపై యుద్ధానికి వెడితే మనకు విజయం తథ్యం అన్నాడు. చిత్రసేనుడు ఓడిపోతే అతడి రాజ్యం కూడా మనదే అవుతుంది. అతడి ప్రజలు మన ప్రజలు అవుతారు. వారిని దోచుకుని స్వరూపదేశ ప్రజలకు పంచిపెట్టడం న్యాయం అనిపించుకోదు అని ఆ సలహాని కొట్టిపారేశాడు ప్రతాపసేనుడు. అలా మంత్రులు రాజుకు రకరకాల సలహాలు ఇచ్చారు. కాని ప్రతి దానికి ఆయన ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చాడు. చివరకు ప్రతాపసేనుడు మంత్రులను కోపంగా చూసి, నా ప్రజల గురించి తక్షణం నేనేమైనా చేయాలి. ఇందుకు మీరెవ్వరూ మంచి సలహాలు ఇవ్వలేకపోతే మీ మంత్రి పదవులే వ్యర్థం. మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాను. నాకు నచ్చే సలహా చెప్పలేకపోతే మీ పదవులకు స్వస్తి అని గుర్తుంచుకోండి అన్నాడు. మంత్రులకు ఏమీ పాలుపోలేదు. తాము పదవుల్లోంచి తొలగక తప్పదని అనుకుని రోజులు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా వారి అదృష్టం కొద్దీ చిరంజీవి అనే మహాజ్ఞాని దేశ సంచారం చేస్తూ స్వరూపదేశం వచ్చి ప్రతాపసేనుణ్ణి కలుసుకున్నాడు. ప్రతాపసేనుడు అతడికి తన సమస్య చెప్పుకున్నాడు. చిరంజీవి రాజును మందలించి, మహారాజా, తగిన సలహా ఇవ్వలేదని మంత్రులను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నావు. కాని మంత్రుల సలహా లేనిదే ప్రజాపాలన చేయలేని నీవు మాత్రం రాజపదవికి అర్హుడవు అవుతావా? అలాటప్పుడు నిన్నెవరు పదవి నుంచి తొలగిస్తారు అన్నాడు. రాజుకి అర్థమైంది. ఆయన తన తప్పు వెంటనే ఒప్పుకున్నాడు. చిరంజీవి ఎంతో సంతోషించి, రాజా, నీలో గొప్ప సంస్కారం ఉంది. నిజానికి నీ పాలనలో ఏ లోటూ లేదు. నీ దేశంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. సహజ సంపద చాలినంత ఉంది. అయితే వారిలో చాలా మందికి చదువు లేక అజ్ఞాన అంధకారం ఆవరించి ఉంది. చదువుకొని తెలివితేటలో ఉన్న కొందరు ప్రజలు మిగతా వారందర్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రజలందరూ చదువుకుంటే ఆ దోపిడీ కొనసాగదు. కాబట్టి వెంటనే దేశం నిండా కొత్త బడులు స్థాపించు, ప్రజలందరికీ చదువు చెప్పించు అన్నాడు. ప్రతాపసేనుడికి ఈ సలహా నచ్చలేదు. ఆయన చిరంజీవితో, ఆర్య, దేశంలో తగినన్ని బడులున్నాయి. చదువుకున్న వారిలో కూడా దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ప్రజల కష్టాలకు చదువు లేకపోవడం కారణమన్న మీ అభిప్రాయం సవ్వుగా లేదు అన్నాడు. ఇది విన్న చిరంజీవి మందహాసం చేసి, రాజా, నీ ఆలోచన సరైనది కాదు. చదువు మనిషిలో వివేకాన్ని కలిగిస్తుంది, ఉన్న తెలివిని పెంచుతుంది. కాని తెలివి లేని వారికి చదువు తెలివినివ్వదు. చదువుకునే వారిలో తెలివైన వారు ఉంటారు, వారు బాగుపడతారు. తెలివి లేని వారు ఉంటారు, వారు బాగుపడలేరు. కాని ఇప్పటికి నీ దేశంలో చదువుకున్నవారు 100కి 10 మంది కంటే ఉండరు. అంటే నీ ప్రజల్లో 100కి 90 మందికి చదువు లేదని అర్థం. వారందరికీ చదువు రావాలి. అప్పుడు నీ ప్రజలు అజ్ఞానాంధకారం నుంచి బయటపడి నీ విధానాల వల్ల మేలు పొందుతారు, దోపిడీదారుల ఆటలు కట్టిస్తారు అన్నాడు. ప్రతాపసేనుడికి చిరంజీవి మాటలు నిజమేనేమో అనిపించింది. ఆ రోజే అతడి దేశంలోని ప్రజలందరూ చదువుకోవాలని, చదువుకోని వారు కఠినంగా శిక్షించబడతారని ప్రకటన చేయించాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు స్వరూపదేశంలోని ప్రజలందరూ
అంతో ఇంతో చదువుకున్నవారే. గతంలోలా కాక ఇప్పుడు దేశ పౌరుల్లో చాలా మంది పరిస్థితి మెరుగ్గా ఉంది. దేశంలోని దరిద్రుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రతాపసేనుడికి ఇప్పుడు 60 ఏళ్లు రాబోతున్నాయి. తన దేశం సుభిక్షంగా ఉన్నందుకు అతడు ఎంతో సంతోషించాడు. అయితే వయసు మీరుతున్న కారణంగా అతడు తన కుమారుడు వీరసేనుడిని రాజును చేయాలనుకున్నాడు. వీరసేనుడు తండ్రిలాగా కాదు. అతడికి రాజకీయాలంటే తలనొప్పి. ఎప్పుడూ విలాసాల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. ప్రతాపసేనుడి తదనంతరం వీరసేనుడు రాజు కాబోతున్నాడన్న వార్త ప్రజల దాకా వెళ్ళింది. అప్పుడు వారిలో గొప్ప సంచలనం రేగింది. వాళ్లలో కొందరు ప్రజలకు ప్రతినిధులుగా వచ్చి రాజును కలుసుకున్నారు. ప్రభూ, రాజ్యాన్నేలడానికి రాజుకి కొడుకు కావడం ఒక్కటే అర్హత కాదు. వీరసేనుడు రాజు కావాలంటే ముందు తన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంది అని వాళ్లు రాజుకి స్పష్టం చేశారు. వారి మాటల్లో న్యాయం ఉన్నట్టు తోచింది ప్రతాపసేనుడికి. ఆయన కొడుకును పిలిచి, నీకు 6 మాసాల వ్యవధి. ఈలోగా నీ విలాస జీవితానికి స్వస్తి చెప్పు. రాజు కావడానికి తగిన అర్హత నీకు ఉన్నదని ప్రజలకు రుజువు చేసుకో. లేకుంటే నేను మన ప్రజల ప్రతినిధుల్లో ఒకరిని రాజుగా ఎన్నుకోవలసి ఉంటుంది అని గట్టిగా చెప్పాడు. తండ్రి మాటలు పట్టించుకోలేదు వీరసేనుడు. కాని కుటిల బుద్ధి గల 2 మంత్రులు మాత్రం రాజు అన్నంత పని చేస్తాడని భయపడ్డారు. ఎందుకంటే వీరసేనుడు రాజు కాగానే అతడ్ని తమ గుప్పెట్లో పెట్టుకుని సర్వాధికారాలు చెలాయిద్దామని వాళ్లు ఆశపడుతున్నారు. మరి ప్రజల ప్రతినిధుల నుంచి ఎవడైనా రాజైతే వారి ఆటలు సాగవు. ఇప్పుడు ప్రతాపసేనుడు ఇస్తున్నపాటి విలువ కూడా వాళ్లకు లభించకపోవచ్చు. అందుకని ఆ మంత్రులు ఒక ఉపాయం పన్నారు. స్వరూపదేశానికి పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. అందులోకి శక్తిమంతుడైన రాక్షసుడు ప్రవేశించాడన్న పుకారు ఒకటి స్వరూపదేశంలో పుట్టింది. అరణ్యంలోకి వెళ్లిన ప్రజలు మాయమవుతున్నారు. ఆ రాక్షసుణ్ణి పట్టి హతమార్చి అంతవరకు మాయమైన ప్రజలను వెనక్కి తేగల మహావీరుడికి రాజ్యాభిషేకం చేయబడుతుందని ఆ మంత్రులు ప్రకటించారు. నిజానికి ఆ అడవిలో ఏ రాక్షసుడూ లేడు. ఆ దుష్టమంత్రులే ఓ బలిష్ట యువకుడికి భయంకరమైన వేషధారణ చేసి అడవికి పంపారు. వాడు అడవిలోకి వెళ్లిన స్వరూపదేశ పౌరులపై దూరాన్నుంచి మత్తుమందు చల్లేవాడు. స్పృహ తప్పిన వాళ్లను బంధించి ఒక గుహలోకి చేర్చేవాడు. ఆ గుహలో ఆ పౌరులకు అన్ని సదుపాయాలు ఉండేవి. స్వేచ్ఛ మాత్రం లేదు. ఈ మాయా రాక్షసుణ్ణి వీరసేనుడు సులభంగా ఓడించాడు. అతడు అరణ్యం వదిలి పారిపోయి మంత్రులు చెప్పిన మరో కొత్త ప్రదేశంలో సుఖంగా జీవించసాగాడు. వీరసేనుడు గుహలోని ప్రజలను విడిపించుకుని వచ్చాడు. స్వరూపదేశానికి రాజు కావటానికి వీరసేనుడే అర్హుడని ప్రజలు కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా వీరసేనుడు స్వరూపదేశానికి రాజు అయ్యాడు. సర్వాధికారాలు తనకు సహాయపడిన 2 మంత్రులకు అప్పచెప్పి అతడు విలాస జీవితంలో మునిగి తేలసాగాడు. అలా కొద్ది మాసాలు గడిచాయి. మంత్రులిద్దరి బుద్ధి మంచిది కాకపోవటం వల్ల రాచకొలువులో మంచివారికి ఆశ్రయం లేకుండా పోసాగింది. సుఖ సంతోషాలతో బతుకుతున్న స్వరూపదేశ వాస్తవ్యులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజభట్ల సహాయంతో అధికారులు ప్రజలను పీడించసాగారు. అప్పుడు మళ్లీ ప్రజల నుండి కొందరు ప్రతినిధులు వెళ్లి ప్రతాపసేనుణ్ణి కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. నా తనయుడు ప్రజల ముందు తన అర్హతను నిరూపించుకున్నాకనే రాజయ్యాడు కదా, ఇప్పుడు నాకే అధికారమూ లేదు, నేనేమి చేయగలను అన్నాడు ప్రతాపసేనుడు. అప్పుడు ప్రజాప్రతినిధులందరూ ఏకకంఠంతో రాక్షసుణ్ణి చంపినందుకు కదా ప్రజలు వీరసేనుణ్ణి రాజును చేశారు. కాని అతడిప్పుడు తనే రాక్షసుడిగా మారాడు. తన అనుచరులు కొందర్ని రాక్షసులుగా మార్చి ప్రజల మీదకి ఉసిగొలిపాడు. ఆ రాక్షస బాధ నుంచి తప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అన్నారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు ప్రతాపసేనుడు. ప్రజల ప్రతినిధులు వెంటనే, ప్రభూ, మీరు వారసత్వంతో ప్రజామోదం పొందిన ప్రభువులు. అందుకని ప్రజలు, సైనికులు మీ మాటకి ఇంకా ఎంతో విలువనిస్తారు. వీరసేనుడు ప్రజామోదంతో రాజైనవాడు. అతడి పాలన ప్రజలకు నచ్చలేదు. ప్రజలకు నచ్చనప్పుడు రాజరికం వదిలిపెట్టాలి కదా అన్నారు. రాజుకి విషయం అర్థమైంది. ఆయన వీరసేనుణ్ణి ఏకాంతంలో పిలిచి గట్టిగా మందలించాడు. వీరసేనుడికి ఏం చేయాలో పాలుపోక తనకు సలహాదారులైన మంత్రులిద్దర్నీ పిలిపించాడు. వాళ్లు వెళ్లి ప్రతాపసేనుణ్ణి కలుసుకుని, మహారాజా, ఎవరో ప్రజల ప్రతినిధులమంటూ వచ్చి ఏదో చెబితే మీరు పట్టించుకోవద్దు.
ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రజల ప్రతినిధులై తిరుగుబాటు లేవదీస్తారని భయపడుతున్నారేమో. దాన్ని అణిచివేయగల సైనిక బలం మనకుంది అన్నారు. ప్రతాపసేనుడికి వాళ్ళ సూచన నచ్చలేదు. ఒకసారి అణిచివేసినంత మాత్రాన పని సానుకూలం కాదు. అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ మళ్లీ తిరగబడుతూ ఉండొచ్చు అన్నాడు కోపంగా. అందుకు ఉపాయముంది ప్రభు. దేశంలోని బడుల్లో చాలా వాటిని మూయించేద్దాం. చదువుకునే అవకాశం చాలా తక్కువ మందికే ఇద్దాం. అలా కొన్నేళ్లు గడిచేసరికి చదువుకున్న వారి సంఖ్య బాగా తగ్గుతుంది. తిరగబడేవాళ్లుండరు అన్నారు దుష్టమంత్రులిద్దరూ. దీనికి ప్రతాపసేనుడు ఒప్పుకోలేదు. మీరు చెప్పిందాన్ని బట్టి ఏ దేశంలో ప్రజలు అన్యాయాలు సహిస్తూ జీవిస్తారో వారికి చదువు లేదని అర్థం. కాని నాకది ఇష్టం లేదు. నా తనయుడు తెలివైన ప్రజలకు సమర్థుడైన ఏలిక కావాలి. ఈ క్షణం నుంచి సమర్థులకే మన దేశంలో ప్రజాపాలన చేసే అవకాశం ఉండే ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆయన మాటంటే దేశంలోనూ సైన్యంలోనూ పూర్తి గౌరవం ఉండడం వల్ల దుష్టమంత్రులిద్దరూ మరి నోరు మెదపలేదు. ఆ తర్వాత ప్రతాపసేనుడు స్వరూపదేశంలో ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టాడు. సమర్థుడైన వాణ్ణి ప్రజలే ప్రభువుగా ఎన్నుకుంటారు. ప్రజలు అతడి పాలన ఎలా ఉన్నది 5 ఏళ్ల పాటు పరిశీలిస్తారు. అతడి వల్ల మేలు జరిగితే మళ్లీ మరో 5 సంవత్సరాలకు అతడ్నే ప్రభువుగా ఎన్నుకుంటారు, లేదా కొత్త ప్రభువుని ఎన్నుకుంటారు. అలా మొదటిసారి జరిగిన ఎన్నికల్లో వీరసేనుడు చిత్తుగా ఓడాడు. శరశ్చంద్రుడనే పౌరుడు రాజయ్యాడు. అయితే ప్రజలకు ప్రతాపసేనుడన్నా రాజవంశీకులన్నా విపరీతమైన గౌరవాభిమానాలున్నాయని గ్రహించిన శరశ్చంద్రుడు రాజ్యాధికారాలన్నీ తానుంచుకుని వీరసేనుణ్ణి నామమాత్రపు రాజుని చేశాడు. రాజకుటుంబీకులకు అధికారం లేకపోయినా ఎప్పటిలా రాజమర్యాదలు జరుగుతాయని ప్రకటించాడు. అలా వీరసేనుడి విలాస జీవితం మునుపట్లా కొనసాగింది. శరశ్చంద్రుడి పాలనలో స్వరూపదేశం కలకాలం వర్ధిల్లింది. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే విలాస జీవితం కోరుకున్న వీరసేనుడికి అది మాత్రమే దక్కి సర్వాధికారాలు పోయాయి. అతడి వల్ల రాచరికం పోయి ప్రజాపాలన వచ్చింది. ప్రతాపసేనుడి సత్పరిపాలన వల్ల రాచరికం నామమాత్రంగానైనా నిలబడింది. ప్రజలు మంచితనాన్ని గౌరవిస్తారు. నా ప్రజలు నా అన్యాయాన్ని సహించడానికి కారణం వారి అజ్ఞానమే. వారిలో జ్ఞానజ్యోతి వెలిగించాలి. అప్పుడు కూడా వారు మనసారా నన్ను మహారాణిగా కోరేటంత గొప్ప పనులు నేను చెయ్యాలి అనుకుంది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరోసారి ఆ కథను విందాం. అంతవరకు సెలవు.